కానీ ఓకే ఈవినింగ్ వస్తే ఫౌంటైన్ ఉంది, లైటింగ్స్ ఉన్నాయి, చాలా బాగుంది. మార్నింగ్ వస్తే ఫ్లవర్స్ అవన్నీ కవర్ చేయొచ్చు. షాపింగ్ చేస్తుంది ఇప్పుడు దాకా, అన్ని రకాల చాక్లెట్స్ అన్ని టేస్ట్ కడిగి బనానా చిప్స్ తీసుకుంటుంది ఫైనల్గా. ఇంత మంచి డ్రెస్లో ఫోటోలు తీయలేదు మార్నింగ్ నుంచి టీ గార్డెన్లో అని చెప్పి ప్రసన్న ఫీల్ అయింది. సో ఇప్పుడు లైట్ ఫెయిల్ అయ్యే టైంలో ఒక టీ గార్డెన్లో దూరాం. యాక్చువల్లీ ఫోటో పాయింట్ అని ఒకటి ఉంటుంది, అక్కడికి వెళ్ళడానికి ఇంకా టైం పడుతుంది, అక్కడ వెళ్ళేసరికి లైట్ ఫెయిల్ అవుతుంది. సో అందుకని ఇక్కడ అనఫిషియల్గా ఒక టీ గార్డెన్లోకి చూడండి అక్కడి నుంచి దూరాం. కొంతమంది దూరుతున్నారు. మీరు ఎవరన్నా ఇలాగా దూరడానికి ట్రై చేయద్దు, ఎందుకంటే ది స్టంట్స్ ఆర్ పర్ఫార్మ్ బై ప్రొఫెషనల్స్, డోంట్ ట్రై ఇట్ హోమ్. హోమ్లో టీ గార్డెన్స్ ఉండాలి, ఓకే ఫైన్. బట్ యా సన్సెట్ అవుతుంది, చాలా బాగుంది. రిపోర్టింగ్ ఫ్రమ్ సమ్వన్స్ టీ గార్డెన్, టీ ఎస్టేట్. అనఫిషియల్గా వచ్చాం మున్నార్. ఓకే సన్సెట్ అవుతుంది, టైం ల్యాప్స్లో వీడియో తీద్దాం పదా అంటే ప్రశ్న అట్లా అక్కడే నుంచి ఫోటోలు తీసుకుంటుంది, రానంటుంది. సరే మనం వెళ్ళి సన్సెట్ వీడియో తీసుకుందాం. సన్సెట్ అవుతుంది, సన్సెట్ రికార్డ్ చేస్తున్నాను, బట్ అంత నీట్గా రావట్లేదు ఇంట్లో. మేడం ఫోటోలు దిగడం అయిపోయినట్టుంది, వస్తుంది ఇప్పుడు దొంగలాగా. స్పైడీ బేబీ వన్ లీఫ్. దొంగ దొంగ దొంగ. తప్పు కదా అలా కట్ చేయటం. అటు ఇట్లా ఇటు నుంచి రా, లేకపోతే అటు నుంచి రా బేబీ, అటు ఫ్రంట్కి వెళ్ళు. అలా టీ ఎస్టేట్ పక్కన కూర్చొని సన్సెట్ చూస్తూ మున్నార్ వైబ్స్ అయితే ఎంజాయ్ చేసాము. టీ ఎస్టేట్లో దొంగతనంగా ఫోటోషూట్ అయిపోయింది. సో ఇప్పుడు గవర్నమెంట్ బొటానికల్ గార్డెన్ దగ్గరికి వచ్చాము. ప్రసన్న అనేది బొటానికల్ గార్డెన్లో ఐస్ క్రీమ్ తింటా తిరుగుదామనింది. సో సాఫ్ట్ టీ ఉంటే తీసుకోవడానికి వెళ్ళింది ప్రసన్న. ఐస్ క్రీమ్ తీసుకున్నాం. ఒక్కోటి ఎంత? 50 అంట. చాలా బాధపడుతుంది ప్రసన్న. టికెట్ కూడా మనిషికి 100 రూపీస్ అంట టికెట్. ఏం చేద్దాం, వెళ్దామా? తీసుకుని వెళ్దామా? సో నైట్ 9 క్లోజ్ అవుతుందంట. చుట్టుపక్కల సరౌండింగ్స్ అన్ని లైట్ ఉన్నప్పుడు కవర్ చేసేసి ఇది నైట్ టైం కవర్ చేసుకోవచ్చు అని వచ్చాము. చూద్దాం. బొడ్డోడికి ఐస్ క్రీమ్ కావాలంటే చూపిస్తున్నాడు, ఐస్ క్రీమ్ కావాలని. ప్రసన్న నీ ఐస్ క్రీమ్ ఇస్తే బొడ్డోడు అడుగుతున్నాడు ఐస్ క్రీమ్. 50 రూపీస్ కొనుక్కోమని. బొటానికల్ గార్డెన్ అంటే ఏముండదు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఉంటాయి, మంచి మంచి మొక్కలు ఉంటాయి, పెద్ద గార్డెన్ లాగా ఉంటుంది, పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుంటుంది, మంచిగా టైంపాస్ అయింది. అంటే వెదర్ క్రేజీ అసలుకి. నార్మల్ పార్క్స్ మన ఉండే ప్లేస్లో కూడా ఉంటాయి, ఇంత కూల్గా అసలు మార్నింగ్ నుంచి ఈ నైట్ దాకా రైడ్ చేస్తున్నా కానీ కొంచెం కూడా వెళ్ళిపోకుండా అదే ఎనర్జీతో ఉన్నాం. వెదర్ ఎఫెక్ట్ యాక్చువల్లీ చాలా బాగుంది. ఇక మేడం కూడా వెళ్ళిపోవాలా, అప్పుడప్పుడు ఫుడ్ పడతా ఉంటే సరిపోతుంది. సో మసాజ్ పాయింట్ కూడా ఉంది ఇక్కడ, చైర్ మసాజ్, ఫిష్ స్పా కూడా ఉంది. అంటే తిరిగి వచ్చిన వాళ్ళు అలసిపోయిన ఉంటారు కదా, వాళ్ళకి మసాజ్ ఉంటే బెటర్ అని చెప్పి ఇంకా పెట్టారు. రిలాక్సింగ్గా కూడా ఉంటుంది వాళ్ళకి. చెప్పాను కదా పిల్లనాయాలు మంచిగా ఆడుకుంటారని, బొమ్మాయిని ఆడుకుంటున్నారు. ఇప్పుడే రియల్ ఎలిఫెంట్ ఎక్కి వచ్చాం మేము. డిఫరెంట్ ఫ్లవర్స్ ఉన్నాయి చూడండి. అదిగో ఇంకో ఫ్లవర్ వచ్చింది. సరేదా, ఎటు చూసినా స్లోప్ అయితే చాలా ఎక్కువగా ఉంది చూడండి. సో కొంచెం ఏజ్డ్ వాళ్ళు వచ్చేటప్పుడు ఆలోచించుకోండి. ఎటు చూసినా చూడండి కిందకు ఉంది. ఎక్కేటప్పుడు అయితే ఇంకా ఫుల్ ఆయాసం వస్తుంది. టైం ఉంటే చిన్నగా ఎక్కేయచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఈ ఫ్లవర్స్ చాలా వెరైటీగా ఉన్నాయి. వీటి గురించి ప్రసన్న మాటలో తెలుసుకుందాం. ప్రసన్న ఏం ఫ్లవర్స్ అయ్యి? హైడ్రాంజియాస్. అవి ఊటీలో చూసాము అప్పుడు, హిల్ స్టేషన్ కదా, మళ్ళీ ఇదే చూడటం. చాలా బాగున్నాయి. హైడ్రాంజియా ఇక్కడ ఉంది. లైట్ ఫెయిల్ అవుతుంది, మ్యాక్సిమం ఇక్కడే కవర్ చేయాలి. ఇక్కడ చూడండి బోట్ని, పాడైపోయిన బోట్ని ఎలా వాడుతున్నారు. రివర్ బాగుంది కదా అని రివర్ పక్క నుంచి నడుచుకుంటూ వస్తుంటే మంచి వ్యూ కనిపించింది. క్లోజ్ చేశారు యాక్చువల్లీ, కింద దాకా ఇలా ఆప్షన్ ఉంటుంది అనుకుంటా, తీస్తారు. చూడండి అసలు ఎంత బాగుందో లైట్స్ తోటి. మేము వచ్చిన టైంకి సన్లైట్ ఉంది కాబట్టి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ ఫ్లవర్స్ చూసి ఎంజాయ్ చేసాము.
సన్సెట్ అయిన తర్వాత గార్డెన్లో లైట్స్ అయితే ఆన్ చేశారు. ఈ లైట్స్తో గార్డెన్ అయితే ఇంకా చాలా బాగుంది. చాలా ఒరిజినల్గా ఉన్నట్టుంది. బాగా ఆడుకుంటున్నారు పిల్లలు డ్యాన్స్ చేస్తాం. ఇది చూడండి ఎంత బాగుందో డిజైన్, చిన్న చిన్న మొక్కలు పెట్టేది. గార్డెన్ అంతా లైట్స్తో జిగేల్ జిగేల్ అంటుంది. సో మేమున్న రైట్నరీలో బొటానికల్ గార్డెన్ ఈవినింగ్ ప్లాన్ చేసుకుంటే గార్డెన్తో పాటు లైట్ షో కూడా ఎంజాయ్ చేయొచ్చు. గార్డెన్లో మేము దిగిన ఫొటోస్ వీడియో చివరిలో యాడ్ చేస్తున్నాము. వీడియోని పూర్తిగా చూసి లైక్ కొట్టండి. అలా నడుస్తూ ఉంటే జనాలంతా ఒకే దగ్గర గ్యాదర్ అయి ఉన్నారు. ఏం జరుగుతుందని ఎంక్వైరీ చేస్తే మ్యూజికల్ ఫౌంటైన్ ఉందన్నారు. లేట్ చేయకుండా మేము కూడా జాయిన్ అయిపోయాం. మంచి మంచి ట్రెండింగ్ సాంగ్స్తో కలర్ఫుల్ లైట్స్తో ఫౌంటైన్ అయితే చాలా బాగుంది. లైవ్లో మ్యూజికల్ ఫౌంటైన్ మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము. వీడియోలో సాంగ్స్ ప్లే చేస్తే కాపీరైట్ పడిద్దని మ్యూట్ చేశాను. ఇక్కడ ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ టైం స్పెండ్ చేసి స్నాక్స్ కోసం ఎంట్రీ ఆపోజిట్గా ఉన్న స్టాల్కి అయితే వచ్చేసాం. మేము ఇక్కడ లైమ్ సోడా అండ్ బ్లూమింగ్ ఆనియన్ ఆర్డర్ పెట్టాము. చాలా బాగుంది. లెమన్ సోడా స్వీట్ అండ్ సాల్ట్, లోపల మైనస్ ప్లస్ సాస్ రెండు వేశారు. సూపర్ ఉంది. క్రేజీ. ఫస్ట్ టైం తింటాం, అల్టిమేట్ ఉంది. ఇంటిగా ట్రై చేయాలి. మొత్తానికి బొటానికల్ గార్డెన్ టూర్ అయిపోయింది. మ్యూజికల్ ఫౌంటైన్ చూసాం, చాలా బాగుంది. సో మార్నింగ్ రాలేదని ఫీల్ అయ్యాం కానీ ఓకే, ఈవినింగ్ వస్తే ఫౌంటైన్ ఉంది, లైటింగ్స్ ఉన్నాయి, చాలా బాగుంది. చాలా బాగుంది. మార్నింగ్ వస్తే ఫ్లవర్స్ అవన్నీ కవర్ చేయొచ్చు. నైట్ టైం వస్తే ఫౌంటైన్, లైట్స్, చాలా బాగుంది. సో ఇంకా తిరగడం అయిపోయింది మున్నార్లో. ఇప్పటికి 7:30 అయిపోయింది. ఇంక రూమ్కి వెళ్ళిపోయి తినేసి హ్యాపీగా నిద్రపోవడం. ఎందుకంటే రేపు ఎర్లీ మార్నింగ్ ఏం చేయాలంటే సన్ రైజ్ వ్యూ పాయింట్కి వెళ్ళాలి జీప్ సఫారీలో. అదొకటే మిగిలింది. రేపు అది కవర్ చేసేసి బ్యాక్ టు హోమ్. అన్న షాపింగ్ చేస్తుంది. ఇప్పుడు దాకా అన్ని రకాల చాక్లెట్స్ అన్ని టేస్ట్కి అడిగి బనానా చిప్స్ తీసుకుంటుంది ఫైనల్గా. లోకల్ ఫుడ్ ఎక్కడ బాగుంటుందా అని బేకరీ షాప్ వాళ్ళని అడిగితే హోటల్ గురుభవన్ చాలా బాగుంటుంది, కాకపోతే రష్ ఉంటుందని చెప్పారు. లోకల్ ఫుడ్ ఇక్కడ బాగుంటుందని వచ్చాం. చూడండి ఎంత రష్గా ఉందో. ఇక్కడ చికెన్ బిర్యానీ, చికెన్ ఫ్రై పార్సల్ తీసుకొని రూమ్కి వెళ్ళిపోయాము. ఫుడ్ అయితే పక్కా కేరళ స్టైల్లో కోకోనట్ ఆయిల్తో కుక్ చేశారు. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి. బాయ్ బాయ్.